అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ టీడీపీ సీనియర్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లతా మేడం గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. పోసాని కృష్ణమురళి నిన్న అరెస్ట్ అయిన విషయం అందరికీ విదితమే. అయితే ఆయన ఎందుకు అరెస్ట్ అయినాడు అనేది మీతో ఒకసారి చర్చించాలనుకుంటున్నాను. ముందుగా ఆయన గతంలో ఏ వ్యాఖ్యలు అయితే చేశాడో, ఆయన పైన ఏది మాట్లాడినాడో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను మేడం. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, పేపర్స్ కాదు, లోఫర్ కాదు. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించారు. లాంటి పవన్ కళ్యాణ్ లాంటి తొమ్మిది కొడుకులు అసలే బదలే ఈ లోకంలో. షేబాజు పవన్ కళ్యాణ్ సిక్కులేరు నా కొరక. అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబేగా. మనోడు చంద్రబాబు కొడుకు కదా, వాళ్ళ యేసు మీడి కాదా? మేడం, ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఆయన మాట్లాడిన మాటలు సమాజం అసహించుకునే విధంగా ఉన్నది. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారి బిడ్డ, ఎప్పుడైనా మీరు పెద్ద మనిషి అయితే నేను బతికే ఉంటాను, నీ కూతురు విషయంలో నువ్వు రక్తం కార్చుకునేట్టుగా చేస్తానన్నట్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు మేడం. ఆయనపైన ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ కింద 111, 196, అదేవిధంగా 353 సెక్షన్ కింద కేసులు రిజిస్టర్ అయినాయి. ప్రస్తుతం రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో అక్కడ కోర్టు హాజరైనాడు రాజంపేటలో. అసలు ఈ విషయం అంతా, ఈ పరిణామాలన్నీ ఏ విధంగా చూస్తారండి? అంటే ఇప్పుడు జనసేన నాయకులకైతే గతంలో కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, సరే విమర్శల పరంగా ఏదైనా ఉంటే పర్సనల్ కాకుండా ఆయన సిద్ధాంతాల మీద పోరాడాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా కూడా. ఏ రాజకీయ నాయకుడికైనా ఎవరికైనా కూడా అదే వర్తిస్తుంది. ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాల్సి వచ్చినా, లోకేష్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినా, జనరల్గా రాజకీయ నాయకులకు అంతవరకే వాళ్ళకు ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్కి వెళ్ళిపోయారు. ఇంట్లో నుంచి పాపం చిన్నపిల్లలు, వాళ్ళకు 14-15 ఏళ్ళ పిల్లలు, ఆడపిల్లలు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, ఆడపిల్లల మీద కూడా ఏ రకంగా మాట్లాడారు అంటే, ఇంకా వాళ్ళ వైఫ్స్ కూడా ఇంకొక వీడియో కూడా నేను విన్నాను. వాళ్ళ వైఫ్లను కూడా నీకు పుట్టలేదు ఆ పిల్లలు, వేరే వాళ్ళకి పుట్టారని కూడా మాట్లాడారు. అదే మేడం, రేణు దేశాన్ని ఉద్దేశించి అకిరానందన్ కావచ్చు, వాళ్ళ చెల్లెలు కావచ్చు, అది ఎంత అసలు దారుణం. ఆ పిల్లల మైండ్ సెట్ ఎలా అయిపోతుంది. చిన్నపిల్లలు కదా, నేను పేరు తీయటానికి ఇష్టపడకే నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఆ పేర్లు మనం తీసి మాట్లాడటం ఆ పిల్లలకి బాగోదు కాబట్టి. సో అవన్నీ ఆ పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది. నిజంగా చెప్తే వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు కేసు కానీ పెట్టారంటే బయట కూడా రాడు, జీవితం అంతం అతను జైల్లోనే, చచ్చే వరకు జైల్లోనే ఉండిపోతాడు. ఇప్పుడు కూడా మేడం వర్ర రవీంద్రారెడ్డి విషయంలో ఏ విధంగా అయితే ఒక కేసు విషయంలో కడప జిల్లాలో అరెస్ట్ అయినాడో, తర్వాత రాజంపేట పోలీసులు వెళ్ళడం, రాష్ట్ర వ్యాప్తంగా 38 నుంచి 44 కేసులు రిజిస్టర్ అయినాయి. అదే కోవలో పోసాని కృష్ణమురళి పైన కూడా ఎక్కువ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అసలు ఆయన బయటకు వచ్చే ఛాన్స్ అంటూ ఉంటుందండి? ఇప్పుడు ఎలాగో రిమాండ్కి పంపుతారు. ఇప్పుడు ఆయన ఓబులాపురంకి వెళ్ళి ఉన్నాడు, రాజంపేట కోర్టుకి తీసుకెళ్లారు కాబట్టి అక్కడ నుంచి ఆయన మళ్ళా రిమాండ్కి ఇస్తారు, రిమాండ్కి వెళ్తాడు. సరే ఆ కేసులో బెయిల్ తీసుకుంటాడు, మళ్ళీ వస్తాడు, ఇంకో కేసు ఉంటుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు అందరూ కూడా పెట్టాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కానివ్వండి, తెలుగుదేశం అభిమానులు లోకేష్ గారిని మాట్లాడటమే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటమే కానివ్వండి, వ్యక్తిగత దూషణలు, ఇంకా పెయిడ్ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళే పోసాని మురళీకృష్ణ గారు అక్కడ. సో ఆయనకి డబ్బు ఇస్తే మాట్లాడటం, జీతం అంటే పోస్ట్ ఒకటి కక్కుర్తిక పడ్డాడు, పోస్ట్ కోసం ఏదో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆశపడిన దానికి ఇంకా జీవితాంతం ఆయన జైలు జీవితం చూడాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు ఆయన మాట్లాడే మాటలకి, ఆయన చేసిన పనులకి దేవుడు కూడా చూపెట్టాడు. ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు బాగా ఉంది. అలాంటి వ్యక్తి సరే హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇంకైనా నోరు మూసుకుంటాడులే అని అనుకున్నప్పుడు కూడా మళ్ళీ అలాంటి మాటలే మాట్లాడాడు. మళ్ళీ ఇవన్నీ నేను మర్చిపోతున్నాను, పప్పు శుద్ధలాగా మాటలు. నవంబర్లో ప్రెస్ మీట్ ఇచ్చాడు, అప్పుడు కూడా ఏం చెప్పాడు, నేను రాజకీయాలు వైదొలుగుతున్నాను, ఎవరైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని చెప్పాడు. అంటే నువ్వు మాట్లాడింది క్షమించు అనే పదానికి సరిపోతుందా? నువ్వు మాట్లాడిన మాటలు అలాంటివి ఉన్నాయా? కాదు కదా. ఇప్పుడు కుటుంబాల వరకు వెళ్ళిపోయినప్పుడు అలా ఫ్యామిలీస్ ఎన్ని బాధపడ్డాయి, పిల్లలు ఎంత బాధపడ్డారు, అది ఎంతవరకు సమాజం ఎవ్వరూ చూసినా ఎవరికైనా ఇప్పుడు చెప్తే కూడా పోసానికి చాలా లేటుగా జరిగింది, ఇది ఎప్పుడో జరగాల్సింది, ఇన్ని రోజులు పట్టిందా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి అందరూ అడిగే డౌట్ అది. మేడం కుటుంబాల పరిధి దాటి సీరియస్ అలిగేషన్స్ చేశాడు మేడం. బాబు గారంట
వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన దాంట్లో బాబు గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని, అదేవిధంగా బాబు గారు రామారావు గారిని చంపారని, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేదానికి బాబు గారు ప్లాన్ చేస్తున్నారని, అదేవిధంగా పోసాన కృష్ణమురళి అండ్ ఆర్జీవి ఇద్దరిని చంపేదానికి కూడా బాబు గారు ప్లాన్ చేస్తున్నారని సీరియస్ ఎలిగేషన్స్ వ్యక్తిగతం దాటి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు మేడం. దాని ఏ విధంగా చూస్తారండి? అంటే వాళ్ళు ఒకటే అక్కడ ఆలోచించింది, కాపు కమ్మ కులం అనేది కలవకూడదు, కలిస్తే అంటే ఇప్పుడు కూటమి అవుతుంది అనేది వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజికానికి సంబంధించిన వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కానీ తెలుగుదేశం అనేది బీసీల పార్టీ. సో అక్కడెక్కడ కులానికి ప్రాతినిధ్యం ఉండదు. ఇక్కడ బలుగు బలహీన వర్గాల పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. సో అందుకని ఏంటంటే ఇప్పుడు దీన్ని విడగొట్టాలి అని అన్నప్పుడు సో కులాల్ని ఇది తీసుకోవాలి, వంగవీటి రంగా గారి హత్య గురించి బయట తీయాలి. అది దేవినేని నెహ్రూ అనే వ్యక్తికిను వంగవీటి రంగా గారికి వాళ్ళకు ఉన్న పర్సనల్ ఇది కులాల మధ్యకి తీసుకొచ్చేసాడు. కులాలతో ఏదో కక్ష వచ్చింది. కులాలు అంటే కమ్మ కమ్యూనిటీ మొత్తం వెళ్ళిపోయి కాపు కమ్యూనిటీ మీద గొడవలు పడ్డారు. సో వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. దానికి మద్దతు తెలిపింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన చనిపోయారు కాబట్టి. సో అట్లా ఉంటే ఇప్పుడు వంగవీటి రాధా గారు ఎందుకు, ఆయన కలిసి బాబు గారిని ఎన్నిసార్లు కలిశారు? అందరికంటే ఎక్కువ పెయిన్ ఆయనకే ఉంటుంది కదండి. ఉంటుంది కదా, పెయిన్ అనేది ఆయన కొడుకుగా ఆయనకే బాధ ఉంటుంది కదా. అక్కడెక్కడ కూడా ఆయన ఇప్పుడు అలాంటిది ఏదైనా ఉంటే ఆయనే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేవాడు. వాళ్ళకి లేని బాధ నీకెందుకు? ఇప్పుడు అదే వ్యక్తి అలాంటి పనులు చేసిన వ్యక్తే నెహ్రూ కొడుకు మీ దగ్గర ఉన్నాడుగా, దేవినేని అవినేష్. ఆ హత్య చేయించిన వాళ్ళు హత్యలు చేసుకున్న వాళ్ళ కొడుకు మీ పార్టీలో ఉన్నాడుగా. ఎందుకు ఖండించలేకపోతున్నారు? రంగా గారిని చంపేసిన వాళ్ళు మేము రానేమో అని చెప్పి ఎందుకు అనలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే వాళ్ళ అవసరానికి ఎవరైనా వాడుకుంటారు, ఏమైనా మాట్లాడతారు. మేడం అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాప్తాడుకి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు మేడం, ఇదే పోసాన కృష్ణమురళి గురించి. ఈయన అక్రమ అరెస్ట్ అని చెప్పి అసలు ఏ తప్పు చేయలేదని చెప్పి. దాన్ని ఏ విధంగా చూస్తారు మేడం? ఆయనకి వీడియోస్ ఒకసారి చూడమని చెప్పాలి. ఆయన స్పీచ్ ఎంత బంగారంగా ఇచ్చాడు. ఆయనకి మించిన మంచి స్పీచ్ ఇచ్చే వాళ్ళు దొరకక వీళ్ళు పెట్టుకున్నారా? ఈ రోజున ఇంకోటి కూడా మనకు ఆయన వైఫ్నితో మాట్లాడుతున్నారు. అసలు అది ఇంకొక విచిత్రం, ఎక్కడా జరగని విచిత్రం లాంటిదే అది. దేవుడు చూస్తుంటారంట. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతో అంత భర్తలు మాట్లాడారు కానీ భార్యలు రాజకీయంగా రాలేదు. సరే, వాళ్ళని కూడా ఈరోజు రాజకీయంగా వాడుకుంటున్నాడు. వాళ్ళ భర్తల్ని ఈరోజు జైలు పాలు చేసింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ భార్యలతో కూడా అదే మాట్లాడిస్తున్నాడు. అంటే వాళ్ళ కుటుంబాలు ఏమైనా అయిపోనివ్వండి, వాళ్ళు ఏమైనా సర్వనాశనం అయిపోనివ్వండి, నా కోసం వీళ్ళందరూ పనిచేయాలి, నోరు పెట్టుకొని వీళ్ళందరూ నా కోసం మాట్లాడాలి. ఇదేనా ఆలోచన? అంతే కదా, ఇక్కడ మనకు అదే కనపడుతుంది. ఇక్కడ అంటే మీ కుటుంబాలు ఏమైనా అయిపోని, అది కూడా దేవుడు చూస్తున్నారంట. దేవుడు ఎట్లా చూసారుగా, దేవుడు చేసిన పనే ఇవన్నీ. స్క్రిప్టే, దేవుడు స్క్రిప్టే. 151 నుంచి 11కు వచ్చారంటేనే దేవుడు స్క్రిప్ట్. ఇక్కడ నిన్ను ఏ రకంగా దేవుడు ఎన్ని రకాలు నీకు చూపెట్టినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదని అనిపిస్తుంది ఇక్కడ. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, గతంలో బోర్గడ్డ అనిల్ అరెస్ట్ అయినాడు, అసలు ఏ మూలలో ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు పోసాన కృష్ణమురళి, వీళ్ళందరి విషయం చూస్తే క్రియాశీలకంగా వీళ్ళు ఎప్పుడు కులాల గురించి మాట్లాడే రోడ్లపైకి వచ్చి ప్రజల్లో ఫేమస్ అయిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కులంలో ఉండేవాళ్ళు అరెస్ట్కి ఈ రోజు వరకు ఎవరిపైనా రాలేదు మేడం. అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వాళ్ళు ఎవరు అరెస్ట్ కాల. మిగిలిన కులాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు అని సోషల్ మీడియాలో కోడై కూస్తుందండి. అంతే, మీకు ఇప్పుడు ఒకటే ఆలోచించాలి. వాళ్ళైనా కూడా రేపొద్దున వెళ్తారేమో కానీ, అంటే ఎక్కువ భాగం కేసుల్లో ఇరుక్కునేటట్టు చేసింది అంబాటి రాంబాబు గారినే కానివ్వండి, ఇంకా వీళ్ళు ఉన్నారు కదా కోడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీయ కానివ్వండి, పోసాని మురళి కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఆ రకంగా మాట్లాడిచ్చాడు. సో వాళ్ళని మాట్లాడిచ్చాడు. సరే, ఆయన రెడ్డి సామాజిక వర్గాన్నైనా పెట్టుకున్నాడు కరెక్ట్గానంటే, వాళ్ళు కూడా అంటే ఈయన చేసే అక్రమాలని ఒక పెద్ద కమ్యూనిటీ అనేది ఆయనకు అండగా ఉండాలని ఒక రెడ్డి సామాజిక వర్గానికి, అంటే కొంతమంది రెడ్లు కూడా చెప్తారు ఆ ఇంటి పేరు వేరు, ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళు మాకు సంబంధం లేదనేది. రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనం చూసాం. వాళ్ళు ఓపెన్గా బయట ఆనం గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. సరే, ఆయనకి ఏదో ఒక కమ్యూనిటీ ఒక అండ కావాల్సి వచ్చింది కాబట్టి రెడ్డి ముద్ర వేసుకున్నారు. సరే, వాళ్ళని చేర తీసుకున్నారా, సరే వాళ్ళకి పదవులు అంటగట్టారా, ఏదైనా చేసినొచ్చు. కానీ రేపొద్దున ఇరుక్కుంటే పోయేది ఎవరు? వాళ్ళే.
ఇప్పుడు ఆయన మూలాలు లాభపడ్డారా నష్టపడ్డారా అని అంటే నష్టపడతారు. లాభపడటం కన్నా కూడా నష్టపడతారు. ఆయనతో ఇప్పుడు ఈ రోజున ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ జైలు పాలవుతున్నారు. దీనిలో ఒక్క కేసు అయినా చెప్పండి వీళ్ళని అరెస్ట్ చేసింది అన్యాయం అని ఎవరిదైనా చెప్పించమనండి. అంటే నేను అనేది ఏంటంటే వయా మీడియాగా ఉండే పబ్లిక్, మీరు తెలుగుదేశంతో వద్దు, వైసీపీతో వద్దు, మీడియంగా ఉంటారు కదా. ఏ పార్టీ ఎవరైతే అభివృద్ధి చేస్తారనే ఓట్ బ్యాంక్ అనేది కొన్ని ఉంటాయి, వాళ్ళతో మాట్లాడించండి. వాళ్ళు చెప్తారు కరెక్ట్ రిజల్ట్ అనేది మీకు ఉద్దేశం ఉన్నప్పుడు. ఇది ఎవ్వరూ కూడా ఇలాంటి మాటలు ఇలాంటి పద్ధతిని ఎవ్వరూ కూడా హర్షించలేదు. 5 ఏళ్ళు నరకం అనుభవించారు ఏపీ ప్రజలు. అసలు ప్రజల మనోభావాలకే విలువ ఇవ్వలేదు, ఇంకా అపోజిషన్ వాళ్ళకి విలువ ఇస్తారనుకోవటం కూడా కష్టమే. ఆ 5 ఏళ్ళు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలో మనము కొంచెం కాదు, ఆ మహిళల్ని కానివ్వండి, మహిళల్ని ఏ రకంగా మాట్లాడాడు అంటే అమరావతి ఉద్యమం టైం చూసాం మనం. వాళ్ళని జుట్లు పట్టుకొని కొట్టడం కానివ్వండి, వాళ్ళని అరెస్ట్ చేసిన విధానమే కానివ్వండి, వాళ్ళని బూతులు మాట్లాడటమే కానివ్వండి, వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి టెంట్లు వేసుకొని వాళ్ళ ఆర్థిక స్థితిగతుల పైన కూడా చెరుకు తోటలు కూడా రగలబెట్టేశారు. మీరు మెడలో మంగళసూత్రం వేసుకుంటారా? మీకు అంత లేని వాళ్ళు, మీరు ఒక రైతులేనా? మంగళసూత్రం వేసుకుంటే రైతులు కాదా? అంటే హిందూ మతాన్ని కూడా కించపరచటమే కదా అక్కడ ఒకటి. అక్కడ హిందూ మతాన్ని హిందువులందరూ మంగళసూత్రం వేసుకుంటారు కదా, అంటే మీరు మంగళసూత్రాలు కూడా వేసుకోవద్దని చెప్తాడా? అదే చెప్పాడు. మీరు పంచలు కట్టుకోవాలి, మా మురికి బట్టలు కట్టుకోవాలి, కానీ మీరు ప్యాంటు షర్ట్లు వేసుకుంటారా? మీరు వచ్చి అక్కడ తెల్లని బట్టలు కట్టుకొని కూర్చుంటారా అని అంటే ఇంకా బట్టలు కట్టుకోవటం కూడా బురద పూసుకొని వచ్చి వస్తారా నేరుగా అక్కడికి? అంటే రైతుల మనోభావాలు కూడా ఏ రకంగా కించపరిచాడు. రైతులు అంటే దండం పెట్టాల్సిన వాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా కించపరిచాడు కదా. అంటే ఆయనకి ఎంతసేపు కూడా నా అనే ఒక స్వార్థమేనండి. మనిషిని ఎవరినైనా సరే ఈయనకి ఆ థ్రెట్ ఉందో, ఈయనని ఏదైనా ఒక మాట అంటే వాళ్ళని 100 మాటలు బూతులు తిట్టించే మాట. ఈయన అవినీతిని ఎత్తి చూపెడితే ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ఇది నువ్వు చేసావని ఎత్తి చూపెడితే వాళ్ళని 100 రకాలుగా అటాక్ చేయటం, ఇంకా పర్సనల్గా వెళ్ళిపోయి కుటుంబాల వరకు మాట్లాడితే భయపడి రారు కదా అనే ఒక ఉద్దేశంతో చేసిన పనులు. ఈ రోజున అది అందరికీ కూడా ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ రాజకీయాలకు కూడా అండి ఒక భవిష్యత్తు అనేది ఉంటుంది. ఎవరూ కూడా ఇంకా ఇట్లాంటివి మాట్లాడటానికి వెనకడికి వేయాలి, అలాగే జరగాలి కూడా. ఎస్ మేడం, సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. గతంలో 700 మంది పైన సోషల్ మీడియా సైకోలు, కీచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధిక భాగం ఒక 70% మందిని అరెస్ట్ చేసినారు. మిగిలిన వారిపైన కూడా 41 year నోటీసులు అంటూ వాళ్ళకి రిలీజ్ చేసినారు. అందులో భాగంగా బోరగడ్డ నీళ్ళు వీళ్ళంతా జైలుకి వెళ్ళినారు కదండి. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు నిన్నటికి నిన్న 66 ఏళ్ళు గల పోసాన కృష్ణమురళి వీళ్ళు బయటకు వచ్చి మేము ఇంకా ఏ రాజకీయాలు మాట్లాడడం అన్నా, లోకేష్ అన్నా సారీ, పవన్ కళ్యాణ్ అన్నా సారీ ఈ చెప్పారు. కానీ 66 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ అవ్వడము, ఆయన పైన 10 సంఖ్యలో ఇప్పుడు కేసులు రిజిస్టర్ అవుతూ ఉండడం చూస్తే నెక్స్ట్ టోకను శ్రీరెడ్డి పైన, కొడాలి నాని పైన, వీళ్ళందరిపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటూ ఉందండి. అంటే ఇప్పుడు మనకు ఒక్కటే ఇక్కడ ఎవరి మీద కక్షపూరిత రాజకీయాలు అనేది అయితే చేయట్లేదు. ఎవరైనా కేసు పెట్టింది అయితే యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కేసు పెడతాం? న్యాయం జరగాలని. న్యాయం జరగాలని వెళ్ళిన వాళ్ళకే అన్యాయం ఎట్లా జరుగుతుంది? మేము వాళ్ళని అరెస్ట్ చేయము అని చెప్పి అనలేరు కదా. సో ప్రూఫ్లు ఏంటి తీసుకురమ్మంటారు, ప్రూఫ్లు చూపెట్టారనుకో వాళ్ళని కస్టడీకి తీసుకుంటారు కదా. అదైతే ఎవరి మీద అయితే కేసులు వస్తాయి వాళ్ళ మీద అయితే యాక్షన్ అనేది అయితే ఉంటుంది. వీళ్ళని అరెస్ట్ చేస్తారా వాళ్ళని అరెస్ట్ చేస్తారా అనేది కాదు. ఇక్కడ ఎవరి మీద కక్ష లేదు. గతంలో వాళ్ళు ఏమైతే చేశారో దుర్మార్గాలే కానీ, కబ్జాలే కానీ, ల్యాండ్ కబ్జాలే కానివ్వండి, వాళ్ళు చేసిన అవకతవకలే కానివ్వండి, వాళ్ళు చేసిన స్కామ్లే కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన దురుసు మాటలే కానివ్వండి, ఇవన్నీ అయితే ఉంటాయి కదా. ఎవరో కేసు పెట్టినప్పుడు అదైతే దాన్ని అయితే యాక్షన్ తీసుకుంటారు. దీన్ని అక్కడ కూడా వీళ్ళు నెక్స్ట్ వాళ్ళ నెక్స్ట్ అనేది లేదు. అంటే మేము ఇప్పుడు శుద్ధపూసలు అయిపోయినా మమ్మల్ని క్షమించేసేయండి, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని అంటే కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే రాజకీయాలకి దూరంగా ఉన్నానని అంటే అది క్లియర్ చిట్ కాదు కదా. ఇప్పుడు నేను ఒక తప్పు చేసేసి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని అంటే ఒప్పుకోరు కదా. మీరు చేసిన దొంగతనం దొంగనే అంటాం కదా. నేను ఒక స్కామ్ చేసేస్తాను, చేసి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నన్ను వదిలేసేయండి అంటే తప్పు ఎట్లా అవుతుంది? అది తప్పని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయి. నేను తప్పు కాదు, నేను తప్పు చేయలేదు, రాజకీయాల నుంచి దూరం వచ్చే సంగతి నన్ను వదిలేయండి అని అంటాం కాదు. అంటే అప్పుడు ఒకటే వాళ్ళు కమిట్ అవ్వాలి. మా నాయకుడు అప్పుడు మాట్లాడమన్నాడు, మేము మాట్లాడామని కూడా కమిట్ అయిపోండి. ఈ రోజున అప్రూవల్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మర్డర్ చేసిన ఆయనే దస్తగిరి కూడా బయట తిరగలుగుతున్నాడు అప్రూవర్గా మారి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు మా నాయకుడు అప్పుడు మాట్లాడమన్నాడు, మాట్లాడాము. సో మా నాయకుడు కూడా దీనిలో భాగస్వామ్యం చేయండి అని చెప్పేస్తారనుకోండి, ప్రజలకు కూడా మీ మీద ఒక క్లియర్ చిట్ వస్తుంది.
క్లియర్ చిట్ ప్రజలకు చట్టంలో కూడా అంత వెసులుబాట్లు కూడా కలుగుతాయి. చట్టంలో వెసులుబాట్లు ఉంటాయి. ప్రజల్లో కూడా రేపు పొద్దున సమాజంలో కూడా వీళ్ళు వాళ్ళ నాయకుడు ఇచ్చిన డైరెక్షన్లు ఫాలో అయ్యారనేది కూడా తెలుస్తుంది కదా, అది వాళ్ళకే ఉంది ఆప్షన్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.